నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాలిని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త మలుపులు అయితే తిరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక బిగ్ బాస్ దగ్గరికి మొత్తం డబ్బంతా వెళ్ళిపోయిందని మనకు వస్తున్న సమాచారం అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికి ఇంకా కొత్త మలుపులు అయితే తిరుగుతుంది ఇక డబ్బు మొత్తం కూడా బిగ్ బాస్ దగ్గరికే వెళ్ళిందని మనకు వస్తున్న సమాచారం 11 కోట్ల దాకా వెళ్ళిందని వస్తుంది ఎలా చూడాలి సార్ అసలు ఇది అంతం కాదు ఆరంభం సినిమా లాంటిదండి డైలీ ఎపిసోడ్ ఒక సీరియల్ అనమాట సీరియల్లో ఇవాళ ఒక ఎపిసోడ్ ఇది 11 కోట్లు అనేది ఎవరైతే వరుణ్ ఉన్నారో పురుషోత్తం వరుణ్ తన ద్వారా ఇవాళ ఆ విషయం బయటపడింది సిట్ అధికారులు ఇవాళ అక్కడికి వెళ్ళి సోదాలు నిర్వహిస్తే ఆ శంషాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు 12 అట్టపెట్లు బయటపడ్డాయి ఈ అట్టపెట్లు వ్యవహారం చూస్తుంటే ప్రతి చోట ఈ అట్టపెట్ల వ్యవహారం కనిపిస్తూనే ఉంది డబ్బు ప్రతిసారి కూడా అట్టపెట్లోనే పోతా ఉంది మరి వాళ్ళ అట్టపెట్లకు అచ్చొచ్చిందో ఏమో తెలియదు కానీ మామూలు సినిమాలు అంటే ఒక రీళ్ళన్నీ కూడా ఒక బాక్సుల్లో వెళ్తూ ఉండేవి పాత రోజుల్లో రీళ్ళు వెళ్తూ ఉండేవి అలాగే ఇప్పుడు వీళ్ళ అట్టపెట్లు డబ్బుల్లోకి అంటే సినిమా రీళ్లలాగా నడుస్తుంది కదా కథ అందుకని దాంతో పోల్స్తున్నాను అనమాట ఒకప్పుడు సినిమా రీళ్లల్లా ఒక బాక్సుల్లో పెట్టుకుని బస్సులో తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి థియేటర్స్కి వచ్చాయి అలా ఇప్పుడు సేమ్ అలానే ఇక్కడ ఈ అట్టపెట్లల్లా కూడా ట్రావెల్ అవుతున్నాయి ఓ చోట నుంచి ఓ చోటకి మొన్నే మా మధ్య చూసాం మనం ఒక వాచ్మెన్ అంటున్నాడు పొద్దున్నీ ఫ్లాట్కి అట్టపెట్లు వచ్చేయండి సాయంకాలం వెళ్ళిపోయండి అంటే ఏం జరుగుతుంది వాళ్ళకి చెప్పడమేమో ఫైల్డ్ అన్నారు కానీ ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా అట్టపెట్టెలో డబ్బులు పోతున్నాయి అక్కడ కౌంటింగ్ మిషన్లు ఉంటాయి ఆ కౌంటింగ్ మిషన్లో లెక్కలు కడతారు ఆ లెక్కలు కట్టింది సాయంకాలం కల ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోద్ది సో ప్రతిసారి కూడా ఇంతే ఈ డబ్బల్లా అట్టపెట్టెల్లో ట్రావెల్ అయిపోతున్నాయి లేయర్ టు లేయర్ వెళ్తానే ఆ క్రమంలో రాజకేశ్ రెడ్డి అండ్ టీం ఏదైతే ఉందో ఈ డిస్టిలరీస్ నుంచి బేవరేజ్ నుంచి కింద స్థాయిలో ఉన్న షాపుల నుంచి ఈ కలెక్షన్ కింగ్స్ అంతా చేసి పట్టుకెళ్ళిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది నెక్స్ట్ లేయర్లో ఉన్న మిథున్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి గారు వీళ్ళ లేయర్ తర్వాత నెక్స్ట్ లేయర్ ఎవరు గోవిందప్ప బాలాజీ ఈ గోవిందప్ప బాలాజీ దగ్గర నుంచి ఇంకా ఫైనల్ అంతిమ లబ్ధిదారులు ఎవరైతే ఉంటే అక్కడ పోయింది అనేది స్పష్టం సిట్ నుంచి మనకు అందిస్తున్న అంటే మనకు వాళ్ళ సాక్షితో దాఖలు చేసినవి కానీ దొరికిన సాక్ష్యాలు కానీ బట్టి అర్థమవుతుంది అసలు ఈ గోవిందప్ప బాలాజీ ఎవరు భారతీ సిమెంట్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ సిఏ మరి అలాంటప్పుడు అంటే గోవిందప్ప బాలాజీ ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు భారతీ సిమెంట్ ఎవరిది భారతిరెడ్డి గారిది అంటే భారతిరెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నాడు ఇతను అంటే అక్కడికి వెళ్ళి సోదాలు జరుగుతుంటే అక్కడ కూడా బయటపడ్డాయి కదా కీలక ఆధారాలు దీన్ని బట్టి గోవిందప్ప బాలాజీ ఫైనల్గా తీసుకెళ్లి డబ్బు ముట్ట చెప్పింది ఎవరికి అంటే ఆటోమేటిక్గా భారతిరెడ్డి గారికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోతుంది క్లిస్టల్ క్లియర్ ఇది సో భారతిరెడ్డి గారు పనిచేసే గోవిందప్ప బాలాజీ దగ్గర మరి డబ్బంతా కూడా వాళ్ళిద్దరే లబ్ధిదారులు అనే విషయం అర్థమవుతుంది కదా సో ఇప్పుడు లబ్ధిదారులు భార్యాభర్తలు ఇద్దరునా ఒకరా అనేదానికి ఇక్కడ మనం చెప్పాల్సి వస్తే ఇద్దరు అనే కనిపిస్తుంది ఇక్కడ కాబట్టి ఇప్పుడు సిట్ ఇవాళ కొత్తగా అంతిమ లబ్ధిదారుడు ఒకడు కాదు ఇద్దరు అనేది క్లారిటీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు అందుకని మనం నిన్న గమనిస్తే ఏపీ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు దంపతులు ఇద్దరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు సతీమణి భారతిరెడ్డి గారు కావచ్చు ఇద్దరు వెళ్ళి దేని మీద డిస్కషన్ చేశారంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి లిక్కర్ స్కామ్ సంబంధించి ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయం మొదలైంది వాళ్ళకి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళు ఏపీ గవర్నర్ కలవటానికి వెళ్ళారు ఎలా చూడాలి అసలు నజీర్ గారిని గంటన్నర సేపు కలిసి మాట్లాడొచ్చారు ఆరోగ్యం బాగాలేదు అందుకని పరామర్శించడానికి వెళ్ళామని అన్నారు ఆరోగ్యం బాగోపోతే అది ఒక హెల్త్ బులెటిన్ అనేది వస్తుంది అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి అలాంటిది ఒకవేళ ఏదైనా బయట ఆరోగ్యం బాగలేదన్నా కానీ ముందు ముఖ్యమంత్రి గారికో లేకపోతే మంత్రులకో వేరే అధికారంలో ఉన్న వాళ్ళు తెలుస్తుంది మరి వాళ్ళు ఎవరికి తెలియని విషయాలు వీళ్ళకి ఎలా తెలిసింది ఆరోగ్యం బాగలేదని ఆయన ఆరోగ్యం బాగలేదని ఎక్కడని చెప్పారా అసలు అంతకుముందు 2 రోజుల ముందే కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం కూడా చేసుకొచ్చాడు ఆయన మరి అలాంటి వ్యక్తి దగ్గరికి కనీసం తుమ్ము జబ్బు రొంప ఏదీ లేకుండా మరి వెళ్ళి కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని క్లిస్టల్ క్లియర్ తేటతెల్లమైపోతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది వెళ్ళారు ఎలా వెళ్ళారు ఎక్కడికైనా వెళ్తే ఎప్పుడైనా సరే ఒక దేవస్థానానికి పూజకో లేకపోతే ఇంకోదానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్తారు మీరు గమనించండి 5 ఏళ్ళు ఎప్పుడు భారతిరెడ్డి గారిని తీసుకెళ్ళిన పాపను పోయింది లేదు ఇద్దరు కలిసి ఒక చోటకి వెళ్ళింది లేదు మరి ఇవాళ ఇద్దరు కలిసి ఎందుకు వెళ్ళారు అది కూడా ఎల్లోసారి ఈవిడ మరి ఎల్లోసారి కట్టుకుని ఒక వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళిన షర్మిల గురించి మరి ఎంత మాట్లాడారు వీళ్ళు అంతకుముందు ఒకసారి వెనక్కి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే గమనిస్తే అదే కదా అర్థమయ్యేది మరి ఇవాళ ఆవిడెందుకు మరి ఎల్లో డ్రెస్సులు వెళ్ళారు ఈవిడ సో ఇక్కడ ఏదైనా సానుభూతి కోరుకుంటున్నారా అంటే మధ్యవర్తిత్వం కోసం గవర్నర్ గారినే సాక్షాత్తు ఇన్వాల్వ్ చేయాలనుకున్నారా లేకపోతే గవర్నర్ గారికి తన బాధను మొరపెట్టుకోవాలనుకున్నారా లేకపోతే 17A అధికారం అనేది ఏదైతే ఉందో ఆర్టికల్ దాని ప్రకారం గవర్నర్ గారి దగ్గర నుంచి ఒక సానుకూల దృక్పథాన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఏదైనా ప్రయత్నం చేశారా అంతకుముందు 17Aని అసలు సంప్రదించకుండానే 17A అనేది పక్కకి పెట్టేసి మరి చంద్రబాబు నాయుడు గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలో చెప్పాలంటే నేను లండన్లో ఉన్నప్పుడు ఎత్తేసారు అన్నాడు మరి ఆ భయంతోనే ఇప్పుడు సింగపూర్లో ఉన్నప్పుడు నన్ను ఎత్తేస్తారేమో అనే భయంతో ఒకవేళ దానికోసం అని చెప్పేసి మరి ముందుగానే కలిసి
దాని గురించి ఏమైనా సమాలోచన జరపడానికి వెళ్ళారా? ఇది ఒక ఎపిసోడ్ అయితే, భారతిరెడ్డి గారి విషయం వచ్చేటప్పటికల్లా గోవిందప్ప బాలాజీ అనే ఒక కీలకమైన వ్యక్తి సాక్ష్యాధారాలు అన్ని దొరికిన తర్వాత ఇక అంతిమ లబ్ధిదారుడు దాంట్లో ఆవిడ కూడా ఉన్నారు అనేది ఒక స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఆవిడ కూడా రేపొద్దున్న విచారణ ఎత్తుకోవాల్సి వస్తుందా, కస్టడీకి తీసుకుంటారా, రిమాండ్ పంపిస్తారా, ఇవన్నీ కూడా ఒకటొకటిగా మనకు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అదే జరిగితే ఇప్పుడు ఇద్దరు కూడా మరి సిట్ ముందు విచారణకి రావాల్సిన పరిస్థితి. అక్కడితో ఆగుతుందా, అరెస్టుల దాకా పోతుందా అంటే మరి రాబోయే రోజులు అలాగే కనిపిస్తున్నాయి. ఇలాంటి భయాందోళన అక్కడ ఉన్నాయి కాబట్టి ఇవాళ అభద్రతా భావనకు లోనయ్యి ఏవేవో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనిషిగా ఎస్టాబ్లిష్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశారు గతంలోనే. అంతకుముందు ఏదైతే పొదిలి పొగాకు రైతుల విషయంలో కానివ్వండి, అలాగే మిర్చి గుంటూరు సంబంధించి కానివ్వండి, అలాగే బంగారుపాళ్యం మామిడి రైతుల విషయంలో కానివ్వండి, ఇలాగ రకరకాల ప్రయత్నాలు చేసి నేను ప్రజల మనిషిని, ప్రజల పక్షాన పోరాడుతున్నాను, అసలు మాకు చాలా ఉవ్వెత్తున ప్రజల మద్దతు ఉంది, మాకు ఏముంది 3 ఏళ్ళు 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మేమే, ఇక్కడ వీళ్ళకి విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి మా కోసం జనం అంతగా వస్తున్నారు, అది ఇది అని ఏదో కొంచెం డొల్ల కబుర్లన్నీ చెప్పేసి ఏదో విధంగా నేను ప్రజల మనిషిగా ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ ప్రజల మధ్యన అరెస్ట్ అయిపోతే, కానీ అరెస్ట్ అవుతారనే విషయంలో క్లారిటీగా వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఆ అరెస్ట్ ఏదైతే ప్రజల మధ్యన అరెస్ట్ అయితే సింపతి గెయిన్ చేయొచ్చు అనుకున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారం తెచ్చిపెట్టడానికి అది ఉపయోగపడుతుంది అనేది. ఎందుకంటే ఆయన 16 నెలలు జైల్లో నుంచి ఉండొచ్చినాడే కాబట్టి ఆ జైలు నుంచి ఆ సింపతి ఎలా గెయిన్ అవుతుంది అనేది అతను తెలియని విషయం కాదు. అలాగే దీన్ని కూడా సింపతిగా మార్చుకుని దాని ద్వారా మరోసారి అధికారం రావడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు అనే ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఆ విధంగానే ఏదేమైనప్పటికీ మీరు అన్నట్టు ఈ 11 కోట్లు ఏదైతే అట్టపెట్టులో బయటపడ్డాయో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇది ఇంకా ఎంత వచ్చే అమౌంట్ ఆలోచనలో ఉందా? ఇప్పుడే అంటే సిటీ విచారణలో అయితే ఈడీ దూకుడు పెంచింది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే 11 కోట్ల దాకా వెలుగులోకి వచ్చింది. ఇంకా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమంటారు మీరు? 11 కోట్ల 11 లక్షల కోట్ల అన్నట్టు ఉందండి ప్రజలు ఇప్పుడు ఆలోచించేది. ఎందుకంటే ఇవాళ ఒకటి కాదండి, ఒకటి మద్యం కుంభకోణం, ఒకటి ఇది ల్యాండ్ కుంభకోణం, ఇంకోటి ఇసుక కుంభకోణం, మైనింగ్ కుంభకోణం, ఇవి కొత్తగా ఇవాళ బియ్యం అది తెర మీదకి వచ్చింది. శబరిగా తీసుకొచ్చారు ఇవాళ. బైరెడ్డి శబరి గారు పార్లమెంట్ సాక్షిగా ఇవాళ బయట వేరే వీడియోతో మాట్లాడితే చెప్పుకొస్తున్నారు, మీరు మద్యం కుంభకోణం అనేది ఇంతే, బియ్యం కుంభకోణం అంతా అంది ఆవిడ. ఎంత అంటే చెప్పలేనంత అన్నట్టు. అంటే నిజంగా మద్యం కుంభకోణం గురించి ఆలోచించుకుంటే ఇప్పుడు 3,500 కోట్ల పైచీలకు మనకు కనిపిస్తున్నాయి. ఏది ఇంతే, అది కూడా బయటపడింది. డిస్టిలరీస్ నుంచి ఎవరైతే ఇప్పుడు బ్రాండెడ్ అమ్ముకున్నారో వీళ్ళ కప్పం కట్టి వాళ్ళ నుంచి వచ్చింది. మరి అసలు అనాథరైజ్డ్గా వీళ్ళు చేసిన మద్యం వీళ్ళు ఇష్టాసరిగా ఏదో సారాయి కాసినట్టు కాసేసి సీసాలో నింపేసి బ్రాండ్లు వేసేసి రకరకాల సీసాలు రకరకాల బ్రాండ్లు పెట్టినాయి. అది ఇంకా లెక్కలేనంత. అంటే ఒక గతంలో పురంధరేశ్వరిగా చెప్పారు ఎలక్షన్స్ ముందు సుమారుగా 30 నుంచి 40 వేల కోట్లు ముడుపులు ఇలా జరిగినాయి, అవినీతి జరిగింది అనేది ఆవిడ అప్పుడుకున్న అంచనా ప్రకారం చెప్పారు. తర్వాత ఈ మధ్యకాలంలో షర్మిల గారు ఏం చెప్పారు, 1,00,000 కోట్లు దాదాపుగా ఉంటాయి అంటున్నారు. అంటే సమాధానం కూడా చెప్పాలి అని మాట్లాడుతున్నారు అంటున్నారు. అంటే 3,000 నుంచి 30,000 నుంచి ఇప్పుడు 1,00,000 కోట్లు ఇవాళ, అంటే రోజుకి ఒక మలుపు తిరుగుతా ఇవాళ 1,00,000 కోట్లకి చేరుకుంది మద్యం కుంభకోణం అంటున్నారు. మరి దానికి 10 అంటున్నారు శబరి గారు బియ్యం కుంభకోణం అనేది. ఎందుకంటే ఇవాళ మద్యం అంటే 100 మందిలో 10 మంది ఆగుతారు. బియ్యం 3 పూట్ల తినాలి కదండి, ప్రతి ఒక్కడు తినాలి. నేను అన్నం తిన్నాను ఎవడు ఉండడు కదా. మరి అలాంటప్పుడు మరి ఇంకెన్ని రెట్లు జరిగి ఉండొచ్చు. దానికి కూడా ఆధారాలు బయటకు వస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు బియ్యం కొనుగోలు చేసి ₹2 అనేది కోసం సబ్సిడీ కింద ఇవ్వాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి ఆఫ్రికన్ కంట్రీస్కి అలాగే సౌత్ ఏషియన్ కంట్రీస్ కూడా ఎగుమతి అయిపోయినాయి అంటున్నారు. ఇంతవరకు ఆఫ్రికన్ కంట్రీస్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకు పెట్టారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, అలాగే ఇంకొక నాయుడు అని ఆయన అనుసరుడు ఒకడు ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ అక్కడ ఎందుకు పెట్టిన ప్రాసెస్ అనేది అనుకున్నప్పుడు లిక్కర్ కుంభకోణంలో ముడుపులు అందాయి కాబట్టి అందులో కొంత భాగాన్ని వీళ్ళకి వచ్చిన వాటాని అక్కడ పెట్టుబడులు పెట్టుంటారేమో అనుకున్నారు. కానీ ఈ కోణంలో ఆలోచిస్తూ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడి నుంచి దుడ్డు బియ్యం అక్కడికి వెళ్తే అక్కడ సన్న బియ్యంగా కన్వర్ట్ చేసి అక్కడికక్కడే ప్రాసెస్ చేసి ఆఫ్రికన్ కంట్రీస్ అంటే వెనకబడి కంట్రీస్ కాబట్టి వాళ్ళకి ఏ బియ్యం ఇచ్చినా చల్తా, కానీ ఇంకా నైస్గా వాళ్ళకి ఇవ్వాలి, దాన్ని కూడా బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశం మీద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అక్కడ పెట్టారా అని కూడా అనుకుంటారు. మరోపక్క మీరు అన్నట్టు ఇక ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది అనుకున్నప్పుడు ఎక్కడో దీవినే కొనడానికి ప్రయత్నం చేశాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్లకి. అంటే నిత్యానంద స్వామి ఎక్కడో ఒక దీవిని కొనుక్కుని తానే ఒక రాజ్యాంగం ఏర్పరచుకుని అక్కడ ఎక్కడో అయితే రూల్ చేస్తున్నారు. అలాగే ఈయన కూడా ఒక కాలకేయడ వ్యవస్థను తీసుకొచ్చి ఒక రాజ్యాంగం తానే స్వయంగా పెట్టుకుని ఇక్కడి నుంచి జంప్ అయిపోయి అరెస్ట్ అవ్వకుండా అక్కడికి వెళ్ళిపోతాడు. ఇలా రకరకాల మాటలు. ఎందుకంటే ఈడీ ఒక పక్కన ఎంటర్ అవుతుంది అంటున్నారు, ఒక పక్కన సిట్ ఆల్రెడీ విచారణ పూర్తి అయిపోయింది, ఇంకో పక్కన సిబిఐ వస్తున్నారు. ఎందుకంటే 30,000 మంది ప్రాణాలు ఒకటి కాదు 2 కాదు గాల్లో కలిసిపోయి
మరి ఇలాంటి సందర్భంలో ఇది అతిపెద్ద కుంభకోణాలే కాకుండా ఒక అతిపెద్ద ఆర్థిక చిన్నాభిన్నమైన వ్యవస్థని క్రియేట్ చేసాడు ఈయన. 12 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయాడు ఈయన. 12 లక్షల అప్పు పెట్టిపోయాడంటే దాని అర్థం ఏంటంటే ఈ నిజంగా మీరు 1100 కోట్ల లేదా 11 లక్షల కోట్ల అనేటప్పటికి నిజంగా ఇది మనీ రికవరీ చట్టం అంటూ ఏదన్నా నిజంగా జరిగి అది సాధ్యమైతే కనుక అసలు ఈ ప్రజల నెత్తి మీద మొత్తం అప్పు అంతా తీర్చగలిగిన దోపిడీ ఇక్కడ జరిగింది. అంటే 12 లక్షల కోట్ల అప్పు పెట్టి నెత్తిన వెళ్ళావు ఏదైతే ఉందో అది నువ్వు దోచుకున్నదే. అక్కడ ఏదో సినిమాలో ఉంది ఉపేంద్ర కన్నడ హీరో అలీ అంటా ఉంటాడు, వాళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్ ఏంటంటే నేను ఇప్పుడు ముఖ్యమంత్రి కదా ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తా అంటాడు. మీరు అమ్మేయడానికి లేదు కదండి దోచుకోవడానికి ఉంటుంది అంటాడు అతను. అలానే ఉంది ఇక్కడ ఒక సినిమాలాగా తలపిస్తూ ఉంది. అంటే ఎంత దోపిడీ జరిగింది, నిలువు దోపిడీ. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నిలువు దోపిడీ ఇస్తారు ఎవరైనా అంటే దానికి ఉన్న నగలు అవన్నీ తీసేసి అందులో వేసేస్తారు. ఉన్న ₹1 ఉంటే రూపాయి అసలు ఈ పత్తి అక్కడ వేసేసి నిలువు దోపిడీ అంటారు. 11 కోట్లని కొత్తగా వెలుగులోకి వస్తే ప్రజల నుంచి స్పందన వస్తుంది. 11కి పడిపోయారు కదా, 11 కోట్లు కూడా చేసుకోవడం ప్రజల నుంచి సొమ్ము తీసుకోవడం ఎంత దారుణం అని ఇప్పుడు అంటే ప్రజల నుంచి స్పందన వచ్చేది వార్త. ఇది అన్ని 11 అలాగా వాళ్ళకి రివర్స్ అవుతుందండి. ఇవాళ దొరికింది కూడా 11 కోట్లే ఆటపెట్టుల్లో. అలాగే ఇప్పుడు అంటే మొత్తంగా 11 లక్షల కోట్లు తేరద్దా ఇది అవినీతి, అక్కడ దాగిద్దా ఇంకేమన్నా తెలియకుండా ఉంది. అంత హైడ్రామా నడుస్తున్నప్పుడు అంటే ప్రతిదీ బయటకు వస్తుంది. సిట్ అనేది ఇంతకుముందు అది విచారణ జరుపుతుంటే చాలామంది ఎలకల బోను పెట్టి ఏనుగుని పెట్టే ప్రయత్నమా అన్నారు. కానీ నిజంగానే అంతకంటే 10 ఇంతలు పనిచేసే సిట్టు 6 నెలల్లో ఒక అద్భుతమైన విచారణ జరిపించి ఇవాళ ఇంత కొలిక్కి తీసుకురాగలిగిందంటే నిజంగా ఎప్రిషియేట్ చేస్తున్నారు ప్రజలంతా కూడా బయట అంతా కూడా. ఇవాళ ఏనుగునే కాదు సముద్రంలోని తిమింగలాన్ని కూడా పట్టగలిగే కెపాసిటీకి ఇవాళ సిట్ ఎదిగింది. స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థగా అంటే ఒక విచారణకి స్వేచ్ఛను ఇవ్వగలిగితే ఎవరైనా సరే ఇంత పనితనాన్ని చూపించగలరని చెప్పడానికి ఇవాళ సిట్ చేసిన దర్యాప్తు ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో ఇదండి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక అంతిమ లబ్ధిదారు కావచ్చు సతీమణి భారతిరెడ్డి గారు కావచ్చు, ఇక వాళ్ళకి వణుకు మొదలైపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.